హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, ఇంగ్లీష్ గ్రామర్ అనేది మనం స్టార్ట్ చేసుకున్నాం కదండీ! ఇప్పుడు మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చూద్దాము. సో, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం అంతా నేను ట్రై టు పుట్ ఇట్ ఇన్ వన్ వీడియో ఇఫ్ నాట్ ఇన్ 2 వీడియోస్. సో, ఫస్ట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యాహ్! సో, మనందరికీ తెలుసు అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ద కోర్ పార్ట్ ఇన్ ద గ్రామర్ అని. సో, ఎంటైర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చుట్టూనే ఉంటుంది. ఓకే. సో, అసలు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే అర్థం ఏమిటి అంటే లిటరల్‌గా చెప్పాలి అంటే మనం మాట్లాడేటువంటి పదాలు వాటి యొక్క సమయానుసారం బట్టి, వాటి యొక్క జరిగినటువంటి సిట్యుయేషన్ బట్టి వి హావ్ డివైడెడ్. రైట్. సో మన పదాలు ఏవైతే యూసేజ్ ఉందో అవి మనకి డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేశారనమాట. సో ఏవైతే వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కైండ్స్ ఆర్ క్లాసెస్ డిఫరెంట్ కైండ్స్గా డివైడ్ చేయడం జరిగింది. దాన్నే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా పిలుస్తాం అనమాట. ఓకే. సో వాటి యొక్క యూసేజ్ బట్టి, వాటి యొక్క వర్క్ బట్టి, అవి చేసేటువంటి పనిని బట్టి మనము డివిజన్ అనేది చేసుకున్నాం. ఏ పని ఎక్కడ అంటే ఒక పదాన్ని ఒక సెంటెన్స్‌లో యూజ్ చేసేటప్పుడు ఆ పదం ఏ విధంగా ఉపయోగపడుతోంది? ఆ పదం ఎలా యాక్ట్ చేస్తోంది? ఆర్ ఆ పదం అక్కడ ఎందుకుంది? సో, ఈటినే ఎలా మనం కనిపెట్టాలి అంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేసి అనమాట. ఓకే. ఒక సెంటెన్స్‌లోని ప్రతి ఒక్క అక్షరానికి ఉండేటువంటి సందర్భాన్ని డిస్క్రైబ్ చేసేదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనందరం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుందే. బట్ అయినా కూడా నేను ఒక సమ్మరైజ్ చేసి చెప్తున్నాను. ఐయామ్ నాట్ గోయింగ్ డీప్ ఇంటూ ఇట్. ఎందుకంటే మనందరికీ ఇది బేసిక్ నాలెడ్జ్. అఫ్‌కోర్స్ బేసిక్ నాలెడ్జ్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ చదువుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే బేసిక్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉంటే తర్వాత మీరు ఇవి బండగా గుర్తుపెట్టుకుంటారు. సో, మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇట్ హాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 8 అనమాట. 1-8 మనం చూద్దాం. నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. సో, ఈ విధంగా ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డివిజన్ అయితే ఉంది. సో, ఒక్కొక్కటిగా మనము ముందుగా సమ్మరీ చూసేసి ఆఫ్టర్ దట్ వి విల్ గెట్ ఇంటూ ఇండివిడ్యువల్ డిస్కషన్. ఓకే. సో, ముందుగా మనము మొట్టమొదట నౌన్‌తో మొదలుపెట్టుకున్నాము. నౌన్ అంటే ఏంటి అంటే నేమ్స్, ఒక పర్సన్ నేమ్ గాని, ప్లేస్ నేమ్ గాని, థింగ్స్ గాని, ఒక ఐడియాలజీస్ ఆర్ ఫిలాసఫీస్ మైండ్‌లో ఉండేటువంటి వాటిని డిస్క్రైబ్ చేసేదాన్ని మనము నౌన్‌గా పిలుస్తామనమాట. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే హౌస్, టీచర్, కప్ ఒక వస్తువు పేరు కదా! సో, షాప్, రైట్. వీటిని మనం నౌన్స్‌గా చెప్పుకుంటామనమాట. సో, ఇక్కడ అడిషనల్ ఎగ్జాంపుల్స్ చూసుకోండి. మై టీచర్ ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అని అంటున్నాము. ఇక్కడ మై టీచర్ అనేది మనకి నౌన్ అనమాట. టీచర్ అనేది మనకి నౌన్ అనమాట. ఓకే. ఇట్ ఈస్ అ ప్రొఫెషన్ నేమ్ కాబట్టి టీచర్ అనేది. ఓకే. అలాగే ఎమీ ఈజ్ గోయింగ్ టు గో ఆన్ హాలిడే టు చైనా. మీరిక్కడ గమనిస్తే ఇక్కడ 2 నౌన్స్ ఉన్నాయి. ఒకటి నేమ్ ఆఫ్ ద పర్సన్ ఎమీ, అలాగే చైనా అది నేమ్ ఆఫ్ ద ప్లేస్ అనమాట. సో, ఇక్కడ 2 నౌన్స్ ఉన్నాయి. ఈ విధంగా మనకి నౌన్ అనేది మనకి బేసిక్‌గా అందరికీ తెలిసిందే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఏంటి అంటే, మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ డిస్కస్ చేసినప్పుడు కూడా నేను చెప్పాను. ఏదైతే ప్రతిసారి మనం నౌన్‌ని యూజ్ చేయలేము ఒక సెంటెన్స్‌లో, దానికి బదులుగా వాడేటువంటి పదాన్ని మనం ప్రొనౌన్‌గా పిలుస్తామనమాట. రీప్లేసెస్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ గాని, థింగ్ గాని వాటికి బదులుగా వాడేటువంటి యూసేజ్. అంటే నేనిప్పుడు చెప్పాను. ఎమీ ఈజ్ గోయింగ్ టు గో ఆన్ ఎ హాలిడే అన్నాం. ఎమీ ఈజ్ గోయింగ్ టు ఈట్ లంచ్ ఆర్ ఎమీ ఈజ్ షాపింగ్, ఎమీ ఈజ్ బ్యూటిఫుల్. ప్రతిసారి ఎమీ అని యూజ్ చేయకుండా దాన్ని రీప్లేస్ చేస్తూ ఇక్కడ మనం షీ అని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇది ఫీమేల్ కాబట్టి. అదే విధంగా ప్రతి ఒక్క నౌన్‌ని రీప్లేస్ చేయడానికి ఆ నౌన్ అనేది థింగ్ అవ్వనివ్వండి, ప్లేస్ అవ్వనివ్వండి, మనిషి పేరు అవ్వనివ్వండి, దాన్ని రీప్లేస్ చేయడానికి వాడేదే మనం ప్రొనౌన్ పిలుస్తాము. అది ఎగ్జాంపుల్స్ ఐ గాని, షీ, అవర్, దే, ఇట్, దెమ్, దోస్ ఇలాంటి పదాలన్నీ వాడతామనమాట. సో, ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే గీత ఈజ్ వెరీ నైస్ ఫ్రెండ్. షీ ఆల్వేస్ హెల్ప్స్ మీ విత్ మై హోంవర్క్ అన్నాం. గీత ఈజ్ వెరీ నైస్ ఫ్రెండ్ అన్నాం. మళ్ళీ సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్‌లో వి ఆర్ నాట్ యూజింగ్ గీత వర్డ్ అగైన్. సో, వాట్ వి హావ్ రీప్లేస్డ్ అవర్ నౌన్ విత్ దిస్ ప్రొనౌన్. షీ అనే ప్రొనౌన్‌తో రీప్లేస్ చేసాం. ఓకే.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే చూడండి, గీత ఈజ్ అ వెరీ నైస్ ఫ్రెండ్. షీ ఆల్వేస్ హెల్ప్స్ మీ విత్ మై హోంవర్క్. షీ అంటే ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాం? గీతాని. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి యాడ్జెక్టివ్ ఉందనమాట. యాడ్జెక్టివ్ అంటే ఏం చెప్పాము? ఇట్ డిస్క్రైబ్స్ అనమాట. దాన్ని వివరిస్తుంది. డిస్క్రైబ్స్ దేన్ని అంటే, అంటే ఇక్కడ ఒక లింకేజ్ ఉంది. నౌన్ని రీప్లేస్ చేసేది ప్రనౌను. ఆ నౌన్ గాని, ప్రనౌన్ని గాని అంటే అల్టిమేట్‌గా నౌను, ప్రనౌన్ అనేది ఇట్స్ టాకింగ్ అబౌట్ దట్ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్. అది డిస్క్రైబ్ చేసేది, దాని యొక్క క్వాలిటీస్‌ని డిస్క్రైబ్ చేసేది ఏంటి అంటే అడ్జెక్టివ్. ఎడ్జెక్టివ్ అనమాట. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకిక్కడ షార్ట్ అని, బ్యూటిఫుల్ అని, రెడ్ అని, ఓల్డ్ అని కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. మనం లేటర్ ఆన్ ఎడ్జెక్టివ్‌లో మనకి చాలా టైప్స్ అనేవి ఉన్నాయి. అవి మనం డిస్కస్ చేద్దాము. ఎట్లాంటి ఎడ్జెక్టివ్స్ ఉంటాయి, అలాగే ఎడ్జెక్టివ్స్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి, ప్రతీదీ ఎడ్జెక్టివ్ అవుతాదా, ఏది ఎడ్జెక్టివ్ అవ్వదు, కొన్నిసార్లు కొన్ని కొన్ని పదాలు ఎడ్జెక్టివ్‌గా అలాగే అడ్వర్బ్‌గా కూడా యూజ్ అవుతాయి. ఇవన్నీ మనము గ్రామర్‌లో డిస్కస్ చేస్తాము. ఇది నేను ఎడ్జెక్టివ్ అంటే జస్ట్ ఒక ప్రస్తుతానికి ఒక సమ్మరీ అనమాట. సో, అడ్జెక్టివ్ ఇస్ కాల్డ్ సంథింగ్ సారీ ఇఫ్ వర్డ్ ఈస్ డిస్క్రైబింగ్ అ ప్రొనౌన్ ఆర్ ఎ నౌన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ అడ్జెక్టివ్ అనమాట. రాజ్ హ్యాస్ అ హ్యూజ్ హౌస్ విత్ 6 బెడ్‌రూమ్స్ అని అన్నాం. ఇక్కడ హ్యూజ్ అనేది మనకి, మీరు ఇక్కడ గమనిస్తే రాజ్ అనేది నౌనే. ఓకే. అలాగే రాజ్ అనేది నౌను. తనకి ఒక హౌస్ అనేది ఉంది. హౌస్ ఉంది. ఇక్కడ కూడా హౌస్ అనేది కూడా నౌన్. కానీ ఎటువంటి హౌస్? ఇట్స్ అ హ్యూజ్ హౌస్ అనమాట. ఈవెన్ దో దేర్ ఆర్ 2 నౌన్స్ బట్ వేర్ ద డిస్క్రిప్షన్ ఈస్ హ్యాపెనింగ్. వేర్ ద డిస్క్రిప్షన్ ఈస్ హ్యాపెనింగ్ అంటే హ్యూజ్ హౌస్. ఎలాంటి హౌస్? ఒక పెద్ద హౌస్ ఉందని చెప్పేసి ఆ యొక్క నౌన్‌ని మనము ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వర్బ్‌లోకి వెళ్తే డిస్క్రైబ్స్ అన్ యాక్షన్ ఆర్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. వర్బ్ అంటే ఒక యాక్షన్‌ని డిస్క్రైబ్ చేసేది, పనిని గాని, ఒక ఎక్స్‌పీరియన్స్‌ని కానీ, ఒక స్థితిని, అది ఏ స్థితిలో ఉంది అని డిస్క్రైబ్ చేసేది మనం స్టేట్ ఆఫ్ బీయింగ్‌ని కూడా డిస్క్రైబ్ చేసేది మనం వర్బ్‌గా చెప్తాం. రన్, వాక్, పుష్ ఎక్సెట్రా ఇవన్నీ యాక్షన్స్ అంటే మీ యొక్క చేసేటువంటి క్రియలనమాట. రైట్? టాస్క్స్. ఓకే. రన్ చేయడం. వి యూజ్ అవర్ ఫిజికల్ యాక్షన్. సో, మీరిక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే సోఫీ ర్యాన్ టు స్కూల్ బికాజ్ షీ వాజ్ లేట్. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టుంది సోఫీ అనే పర్సన్ షీ ర్యాన్ అంటే రన్ చేస్తుంది. వేగంగా వెళుతోంది స్కూల్‌కి. బికాజ్ తను లేట్ అయింది కాబట్టి. ఆ రన్ అనేది రన్‌కి V3 ఫార్మ్‌లో మనకి ర్యాన్ ఉంటుంది కాబట్టి. అండ్ అగైన్ వెర్బ్ టెన్సెస్ మీద కూడా మనం నేర్చుకుందాం నెక్స్ట్. ఒక వీడియో చేస్తాను. ఇవన్నీ ఎలా కనిపెట్టాలి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ జాన్ లవ్స్ టు బేక్ కుకీస్ అన్నాం. సో, లవ్స్ అనేది ఇట్స్ అ స్టేట్ ఆఫ్ బీయింగ్. హీ ఎక్స్‌పీరియన్స్ దట్. దట్స్ అ ఎక్స్‌పీరియన్స్. సో, హీ లవ్స్ టు బేక్ కుకీస్ అన్నాం. సారీ వన్ సెక్. సో, జాన్ లవ్స్ టు బేక్ కుకీస్ అన్నాం. ఓకే. సో, జాన్‌కి ఏం చేయడం అంటే ఇష్టం? బేక్ చేయడం అంటే ఇష్టం. కుకీస్‌ని బేక్ చేయడం అంటే ఇష్టం. కాబట్టి బేక్ అనేది ఇక్కడ బేకింగ్. ఇట్ యాస్ అ వర్బ్ అనమాట. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాడ్వర్బ్. యాడ్వర్బ్ చూస్తే డిస్క్రైబ్స్ అ వర్బ్, అన్ అడ్జెక్టివ్ ఆర్ అన్ యాడ్వర్బ్. ఒక వర్బ్‌ని గాని, ఒక అడ్జెక్టివ్‌ని గాని, ఒక యాడ్వర్బ్‌ని గాని డిస్క్రైబ్ చేస్తది. యాడ్జెక్టివ్ అంటే ఏం చెప్పాం? నౌన్‌ని, ప్రొనౌన్‌ని డిస్క్రైబ్ చేస్తుంది. యాడ్వర్బ్ అంటే ఏం చెప్పాము? ఆ చేసే పనినే ఇంకా డిస్క్రైబ్ ఆ ఉండే క్వాలిటీనే ఇంకా డిస్క్రైబ్ చేస్తదనమాట. సో, యాడ్వర్బ్ అంటే ఏంటంటే ఇట్ టెల్స్ హౌ ఆఫెన్ ఎంత ఫ్రీక్వెంట్‌గా ఆర్ ఎలా, ఎప్పుడు, ఎంత వాటిని డిస్క్రైబ్ చేసేదాన్ని యాడ్వర్బ్ అంటాము. స్లోలీ, యెస్టర్‌డే అండ్ మనందరికీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం ఏంటి అంటే ఎల్‌వై ఉంటే యాడ్వర్బ్ అని. అంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రైటీరియా. బట్ ఇంకా చాలా ఉన్నాయి. మనం అవి నేర్చుకుంటాము. లైక్ హౌ ఆఫెన్ అని గాని, హౌ, వేర్, వెన్ డిస్క్రైబ్ చేసేది. అంటే ఎప్పుడు జరిగింది అనేది కూడా. అంటే యెస్టర్‌డే కూడా మనకి యాడ్వర్బ్ అనమాట. టైమ్‌ని డిస్క్రైబ్ చేస్తుంది. ఆల్వేస్ ప్రతిసారి, హౌ ఆఫెన్ ప్రతిసారి ఇవన్నీ యాడ్వర్బ్స్‌లోకి వస్తాయి. సో, సోఫీ ఈజ్ ఆల్వేస్ లేట్ ఫర్ స్కూల్ అని అంటున్నాం. ఓకే. షీ ఈజ్ లేట్. ఓకే. లేట్ అనేది మనకి ఇట్ ఈస్ ఆల్సో అన్ అడ్జెక్టివ్ యాస్ వెల్ యాస్ యాడ్వర్బ్ అనమాట. లేట్ ప్రతిసారి. హౌ ఆఫెన్ షీ ఈజ్ లేట్? ఆల్వేస్ లేట్ అనమాట. సో, ఇక్కడ మనకి ఇది యాడ్వర్బ్ అవుతుంది. లాస్ట్ నైట్ ఐ స్లెప్ట్ రియల్లీ వెల్.
So he really well and okay, I slept well. But how did I slept well? Adverb, it is describing the adjective. Okay, describing the verb or adverb or an adjective. So I slept really well. How did I sleep? Really well. This is an adverb. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇంటర్జెక్షన్ ఉంది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అన్ ఎక్స్ప్రెసింగ్ ద స్ట్రాంగెస్ట్ ఎమోషన్స్ అండ్ ఈజ్ ఆఫెన్ ఫాలోడ్ బై ఎక్స్క్లమేటరీ మార్క్. సో మనందరికీ తెలుసు ఇంటర్జెక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ఫాలోడ్ బై ఎక్స్క్లమేటరీ మార్క్ అనమాట. ఓకే, సో ఇలాగ వావ్ అని, హే అని, హురే అని, వావ్ ద వ్యూ ఇస్ అమేజింగ్, హే ఐ హ్యావెంట్ సీన్ యూ ఇన్ ఎ లాంగ్ టైమ్. సో ఇలా ఇంటర్జెక్షన్స్ అనేవి ఎక్స్ప్రెషన్స్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే కంజంక్షన్ అనేది ఉంది. కంజంక్షన్లో వీ నో దట్ జాయినింగ్ వర్డ్స్ అంటాము, కనెక్టింగ్ వర్డ్స్ అంటాము, రైట్? కనెక్ట్ వర్డ్స్ కానీ ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్ ఇన్ ఎ సెంటెన్స్, అంటే రెండు ఫ్రేజెస్ మధ్యన కానీ రెండు పదాల మధ్యన కానీ సంబంధాన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని కంజంక్షన్ అంటాము. అంటే లైక్ చూడండి, ఎండ్ అని, బట్ అని, ఆల్దో, ఆర్, ఇట్లా రెండు సెంటెన్సెస్ మధ్యలో వాడేదాన్ని కంజంక్షన్ అంటాం. చూడండి ఎగ్జాంపుల్, ఐ లైక్ టు వాచ్ ద టెలివిజన్ అండ్ ఈట్ పాప్కార్న్. అంటే ఐ లైక్ టు ఈట్ పాప్కార్న్, ఐ లైక్ టు వాచ్ టెలివిజన్. సో ఈ రెండు సెంటెన్సెస్కి కంజంక్షన్ పెడితే ఇట్ విల్ బీ లుకింగ్ లైక్ దిస్, ఐ లైక్ టు వాచ్ ద టెలివిజన్ అండ్ ఈట్ పాప్కార్న్. రెండు నాకు ఇష్టమే. సో ఈ విధంగా కంజంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. చూడండి, మై ఫ్రెండ్ ఈజ్ వెరీ లౌడ్ వెరాస్ ఐఎమ్ క్వైట్. మై ఫ్రెండ్ అనేది లౌడే, కానీ అయినప్పటికీ కూడా నేను క్వైట్గా ఉన్నానని చెప్పి ఇలా టూ సంబంధాలు పెట్టాలి అంటే రెండు సెంటెన్సెస్ మధ్య సంబంధాన్ని జాయిన్ చేసే కనెక్టింగ్ వర్డ్స్ని మనం కంజంక్షన్స్గా చెప్తామన్నమాట. ఈ వెరాజ్ అనేది మనకి కంజంక్షన్స్లో కూడా మనం లిస్ట్ అనేది నెక్స్ట్, యాజ్ ఐ టోల్డ్ యూ దిస్ ఇస్ అ సమ్మరీ వీడియో అండ్ ఇన్ డీటెయిల్ మనం ప్రతి ఒక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని విత్ ఎక్సర్సైజెస్ మనం డిస్కస్ చేద్దాం. ప్రెపోజిషన్ చూసుకున్నట్టయితే ప్రెపోజిషన్ అనేది డిస్క్రైబ్స్ ద ప్లేస్, టైమ్ ఆర్ డైరెక్షన్ అనమాట. సో విచ్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ప్రనౌన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక డైరెక్షన్ని కానీ అది ఉండే ప్లేస్ని, టైంని, పీరియడ్ని డిస్క్రైబ్ చేసేదాన్ని ప్రపోజిషన్ అంటాం. అంటే అండర్ అని కానీ, అబౌవ్ అని కానీ, డ్యూరింగ్ అంటే ఆ పీరియడ్ని, రైట్? సో ఆ టైంలో ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద బాక్స్. ఓకే, దాని పైనుంచి జంప్ చేసింది అని చెప్పి ఇట్లాంటివన్నీ ప్రిపోజిషన్స్ అవుతాయి. దిస్ లిస్ట్ కమ్స్. గెట్ ఇన్ టు ద కార్ క్విక్లీ బిఫోర్ వీఆర్ లేట్ టు ద స్కూల్ అనమాట. సో ఈ విధంగా మనకి ప్రిపోజిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట, రైట్? యా, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎక్సర్సైజ్ ఉంది. Yeah, let's see the exercise. So we need to identify the parts of speech. I will pause the video here. Sorry, you pause the video here. I'll just keep this for a few seconds. So మీరు ఈ రెడ్ కలర్లో పెట్టినటువంటి వాటిని మీరు ఎక్స్ప్రెషన్ డిస్క్రైబ్ చేయాలి. విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. అఫ్ కోర్స్ నేను ఆన్సర్స్ మీకు చూపిస్తాను, బట్ స్టిల్ యూ డూ ఇట్ విత్ యువర్ సెల్ఫ్, బై యువర్ సెల్ఫ్. సో ఐ హోప్ మీరు కొన్ని ఆన్సర్స్ చేసే ఉంటారు, బట్ లెట్స్ డూ ఇట్ హియర్. సో మీరు ఇక్కడ గమనిస్తే ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నాము. ఫస్ట్ సెంటెన్స్ చూసుకోండి, స్టిల్ వాటర్స్ రన్ డీప్. ఓకే, ఈ స్టిల్ అనేది మనకు ఒక హోమోనిమ్గా చెప్పొచ్చు, ఒకే పదం డిఫరెంట్ మీనింగ్స్ అని చెప్పొచ్చు. వాటర్ ఉంది, వాటర్స్ రన్ డీప్, బట్ అవి ఎటువంటి వాటర్స్ అంటే స్టిల్ వాటర్స్ అంటే మనకి కామ్గా ఉండేటువంటి వాటర్స్ అని చెప్పొచ్చు అనమాట. దీన్ని మనము డిస్క్రైబింగ్ ద నౌన్ అని చెప్తున్నాం కాబట్టి అడ్జెక్టివ్గా చెప్పొచ్చు. హీ స్టిల్ లివ్స్ ఇన్ దట్ హౌస్ అనమాట. హీ లివ్స్ ఇన్ దట్ హౌస్, బట్ ఇంకా ఉన్నాడు. మనం చెప్పాం కదా హౌ ఆఫెన్, వెన్, వేర్, ఫ్రమ్, వెన్ అని ఈ విధంగా డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి, వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి మనం ఇది యాడ్వర్బ్ అని చెప్తామన్నమాట. ఓకే, అలాగే ఆఫ్టర్ ద స్ట్రామ్ కమ్స్ ద కామ్. సో మనమేమో ప్రెపోజిషన్ అంటే ఏం చెప్పామండి, చూపిస్తాను చూడండి. యా, ఇట్ డిస్క్రైబ్స్ ద ప్లేస్, టైమ్ ఆర్ డైరెక్షన్ బిఫోర్ అ నౌన్ ఆర్ ప్రనౌన్ అన్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, స్ట్రామ్ తర్వాత కమ్స్ ద కామ్ అని చెప్పి ఇది ఒక ఫ్రేజల్ సెంటెన్స్గా మనకి ఇక్కడ కనిపిస్తోంది. కాబట్టి ఆఫ్టర్ అనేది మనకి ఎప్పుడు కూడా ఆఫ్టర్, అండర్, అబౌవ్, బిలో ఇవన్నీ ప్రెపోజిషన్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద డ్రగ్ ఆర్ బ్యాడ్ అన్నారు. అంటే దాని తర్వాత పరిణామాలు అనేవి బ్యాడ్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఎప్పుడు కూడా ఇట్స్ ఎ నౌన్ అనమాట. ఆఫ్టర్
ద డ్రగ్ అని అనం. వాట్ ఆర్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే పరిణామాలు, తర్వాత ఆ మీనింగే అది, ఆ వర్డ్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ యాజ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఇట్స్ ఎ నౌన్ అనమాట. దాని యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఆ యొక్క పదాన్ని మనం, ఆ యొక్క ఎక్స్ప్రెషన్ని మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్గా పిలుస్తాం కాబట్టి ఆ పరిణామాలు, ఆ కాన్సిక్వెన్సెస్ అనేవి రాంగ్ అని చెప్పండి, దీన్ని మనం నౌన్గా పిలుస్తాం. ఓకే, ఇట్ వెయిస్ అబౌట్ అ పౌండ్. ఓకే, సో ఇక్కడ మనము ఇది యాడ్వర్బ్ అనమాట. ఓకే, సో మనము యాడ్వర్బ్ అంటే ఏం చెప్పాం, డిస్క్రైబ్స్ అ వర్బ్. అలాగే హౌ ఆఫెన్, హౌ, వేర్ అండ్ వెన్ అని చెప్తున్నాం. కాబట్టి హౌ అంటే చూడండి, ఇట్ వెయిస్ అబౌట్ అ పౌండ్, దిస్ కమ్స్ యాజ్ అ, దాదాపుగా ఇది మనకి పౌండ్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. దాన్ని ఎక్స్ప్రెషన్ని అది ఎలా ఉంది, ఎంత ఉంది అని చెప్తున్నాం. సో హీ టోల్డ్ అస్ ఆల్ అబౌట్ ద బ్యాటిల్ అంటున్నాం. అబౌట్ దేని గురించి మనకి అంటే చెప్పారు అంటే ఇది బ్యాటిల్ గురించి చెప్తున్నారు. అబౌట్ అనేది ప్రిపోజిషన్. ఓకే, సో బ్యాటిల్ అనేది మనకి నౌన్ కింద వస్తుంది కాబట్టి ఇది మనం ప్రిపోజిషన్గా చెప్తాం. సడన్లీ వన్ ఆఫ్ ద వీల్స్ కేమ్ ఆఫ్, వచ్చేసింది, కేమ్ ఆఫ్ విచ్ ఇస్, ఇక్కడ ఆఫ్ అనేది మనకి యాడ్వర్బ్ అనమాట. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ ఈ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనేది, అలాగే మనకి ఓఎఫ్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఓఎఫ్ ఆఫ్ అనేది బయటకు వచ్చేసింది. ఓకే, వీల్స్ కేమ్ తర్వాత మనకి కేమ్ అనేది మనకి వెర్బ్ కాబట్టి కేమ్ ఆఫ్ బయటకు వచ్చేసింది కాబట్టి ఇది యాడ్వర్బ్ అవుతుంది. ముస్లిమ్స్ ఫాస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ రంజాన్, ఫాస్టింగ్ అనేది యాక్షన్ కాబట్టి అది వర్బ్. హీ కెప్ట్ ద ఫాస్ట్ ఫర్ ఎ వీక్ అని అంటున్నాము. సో ఇక్కడ ఫాస్ట్ ఉంది, ఇక్కడ ఫాస్ట్ ఉంది. ఫాస్ట్ అనే ఒక వర్డ్ డిపెండింగ్ అపాన్ ద కాంటెక్స్ట్ అది నౌన్ అవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది, వర్బ్ కూడా అవుతుంది. సో మనం యొక్క యూసేజ్ బట్టి ఉంటుంది. ముస్లిమ్స్ ఫాస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ రంజాన్. సో ఇక్కడ వీళ్ళు మంత్ ఆఫ్ రంజాన్లో ఆ యొక్క ఫాస్టింగ్ అనేటువంటి యాక్షన్ చేస్తారు కాబట్టి మనం దీన్ని ఇక్కడ వర్బ్ కింద తీసుకుంటున్నాం. హీ కెప్ట్, ఇక్కడ హీ కెప్ట్ ద డాష్ ఫాస్ట్ ఫర్ అ వీక్ అని అంటున్నాం. ఫర్ అ వీక్ వరకు హీ డిడ్ ఇట్. వాట్ హీ డిడ్ ఇట్, చేశాడు. కెప్ట్ అనేది ఆల్రెడీ ఇక్కడ వెర్బ్. ఓకే, ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ డిస్క్రైబ్ చేసేటప్పుడు మనము ఇది ఫాస్ట్ అనేది ఇక్కడ నౌన్ అవుతుంది అనమాట. ఓకే, దేన్ని ఉంచాడు, అక్కడ మనం దాని గురించి మాట్లాడాలి. ఓకే, ఇక్కడ మాత్రం ఈ కాంటెక్స్ట్లో ఫాస్ట్ అనేది నౌన్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే హీ ఈజ్ ఆన్ ద కమిటీ అన్నాం. ఆన్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ ప్రపోజిషన్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, మనం ఇన్ డీటెయిల్ వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూడబోయేది నౌన్ అండ్ ఇట్స్ టైప్స్ అనమాట. ఓకే, సో చూడండి, నౌన్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఆ నౌన్ అనేది పర్సన్, నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్ కానీ, ప్లేస్ కానీ, థింగ్స్ కానీ, ఐడియాస్. సో ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సింగులర్ నౌన్, ఇంకొకటి ప్లూరల్ నౌన్ అనమాట. సింగులర్ నౌన్ అంటే వన్ ప్లేస్, వన్ సింగిల్ అంటే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ అ సింగిల్ పర్టికులర్ థింగ్ అనమాట. వన్ ప్లేస్ కానీ, వన్ పర్సన్ కానీ, వన్ థింగ్ కానీ, అంటే ఒక బోట్, ఒక లయన్, మంకీ అని అంటాం. ఓకే, సింగులర్స్ అంటే ఎగ్జాంపుల్ అనమాట. ప్లూరల్ నౌన్ అనే వచ్చేటప్పటికి వన్ ఆర్ మోర్ దాన్ వన్ అనమాట. ఓకే, సారీ మోర్ దాన్ వన్. ఓకే, మోర్ దాన్ వన్ ఉంటే దాన్ని మనం ప్లూరల్ నౌన్గా పిలుస్తాము. అది పర్సన్ అవ్వండి, ప్లేస్ అవ్వనివ్వండి, థింగ్ అవనివ్వండి. బేబీస్ అంటాం మల్టిపుల్, హార్సెస్ అంటాం మల్టిపుల్, క్యాట్స్ అంటాం మల్టిపుల్. సో ఇట్లా ప్లూరల్ నౌన్, సింగులర్ నౌన్స్ ఉంటాయన్నమాట టైప్స్లో. అలాగే మనకి ఇంకొన్ని టైప్స్ కూడా ఉన్నాయన్నమాట. కైండ్స్ ఆఫ్ నౌన్స్లో కనుక మనం వెళ్తే కామన్ నౌన్ అని ఒకటి ఉంటుందండి. కామన్ నౌన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగులర్ ప్లూరల్ అనేది డివిజన్. ఈ సింగులర్ ప్లూరల్ కాకుండా మనకి అంటే సింగులర్ అంటే ఒకటి గురించి ఒక కామన్ నౌన్ గురించి చేస్తున్నామా, మల్టిపుల్ రిప్రజెంట్స్ చేస్తున్నామా అనే దాన్ని బట్టి ప్లూరల్ అనేది డివైడ్ అవుతుంది. బట్ వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ నౌన్స్ అన్న దాంట్లోకి వస్తే కామన్ నౌన్ అని ఒకటి ఉంటుందండి. సో కామన్ నౌన్ అంటే నేమ్స్ ఆఫ్ నాన్ స్పెసిఫిక్ ప్లేసెస్, పీపుల్ ఆర్ థింగ్, అంటే కామన్గా ఉండేవి, స్పెసిఫిక్ అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అంటాం. ఎవ్రీ మేల్ని మనం బాయ్ అనే పిలుస్తాం. బాయ్ అంటే
there is no particular name. Your commonly is a gender కదా. So commonly you're talking country antam, we have multiple countries, there is no one particular country in it. So this commonly we call it as country. Animal we have multiple, so కామన్ గా పిలిచే వాటిని యానిమల్. మళ్ళీ యానిమల్ లో మనకి డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి. సో కామన్ నౌన్స్ అన్ని కూడా ఇట్లా వస్తాయి అన్నమాట. సిటీ అంటాం, సిటీ ఈజ్ అ కామన్ నౌన్. స్టేట్ అంటాం, స్టేట్ ఈజ్ అ కామన్ నౌన్. సో వెన్ యు ఆర్ నాట్ స్పెసిఫికల్లీ టెలింగ్ అబౌట్ సంథింగ్, the names of non-specific places, people and things is called a common noun. నెక్స్ట్ ప్రాపర్ నౌన్ వచ్చేటప్పటికి స్పెసిఫిక్. సో కామన్కి ప్రాపర్కి డిఫరెన్స్ ఇదే. స్పెసిఫిక్ చేయలేనివి, స్పెసిఫిక్ చేసేవి. సో ఇక్కడ నేను బాయ్ అని అన్నాను ఆర్ గర్ల్ అని అన్నాను, అది కామన్ నౌన్. ప్రాపర్ నౌన్కి వచ్చేటప్పటికి ఎమిలీ అంటాను. ఎమిలీ ఈజ్ ఎ గర్ల్స్ పర్టికులర్ నేమ్. ఎమిలీ అని ఆమెను మాత్రమే నేను పిలుస్తాను, రైట్? అదేవిధంగా బాయ్ అని చెప్పి నేను అక్కడికి వెళ్తే అందరూ బాయ్స్ ఉంటారు, నేను ఎవరిని పర్టికులర్గా నేను పిలవట్లేదు. ఇంగ్లాండ్ అంటాం, దిస్ ఇస్ వన్స్ పర్టికులర్ నేమ్ ఆఫ్ ద కంట్రీ. అలాగే జాన్యువరి అంటాం, ఇట్స్ అ నేమ్ ఆఫ్ ద మంత్. మంత్ అని అంటే అది మనకి కామన్ నౌన్ అవుతుంది. ఓకే, జాన్యువరి అనేటప్పటికి స్పెసిఫిక్గా మనది ప్రాపర్ నౌన్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీ అంటాం, కరెన్సీ అనేది కామన్ నౌన్ అవుతుంది. ప్రాపర్ నౌన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ రూపీ అంటాం, సో అట్ ఈస్ అ ప్రాపర్ నౌన్. ఈ విధంగా మనకి డివిజన్స్ అనేవి నౌన్స్లో ఉంటాయి. నెక్స్ట్ మనకి ఉంది కాంక్రీట్ నౌన్ అనమాట. ఈ కాంక్రీట్ నౌన్ ఏం రిఫర్ చేస్తుంది అంటే, రిఫర్స్ టు పీపుల్ ఆర్ థింగ్స్ దట్ ఎగ్జిస్ట్ ఫిజికల్లీ అండ్ కెన్ బి పర్సీవ్డ్ విత్ వన్ ఆఫ్ యువర్ సెన్సెస్. అంటే మనము టచ్ చేసేవి, ఫిజికల్గా చూడగలిగేవి. ఓకే, పర్సీవ్డ్ విత్ వన్ ఆఫ్ యువర్ సెన్సెస్ అంటే బిల్డింగ్, బ్రిడ్జ్, ట్రీ, వీ కెన్ సీ, వీ కెన్ టచ్ ఇట్. సో దీన్ని మనం కాంక్రీట్ నౌన్ అంటాం. రెండుగా నేను ఇట్లా డివిజన్ చేశాను నౌన్స్, ఎందుకంటే అది ఇది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామన్కి ప్రాపర్కి మీరు బండగా గుర్తుపెట్టుకోగలుగుతారు, ఎందుకంటే నాన్ స్పెసిఫిక్ ఉంటే కామన్ నౌన్, ప్రాపర్ అయితే నాన్ స్పెసిఫిక్. కాంక్రీట్ అనేటప్పటికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ నౌన్ నెక్స్ట్ మనకు ఉంటుంది, దట్ హ్యాస్ నో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. దే రిఫర్ టు ద ఐడియాస్ని, ఎమోషన్స్ని, కాన్సెప్ట్స్ని, ఫిలాసఫీస్ని, వీటన్నిటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఇమాజినేషన్లో ఉంటుంది. ఫియర్ అనేది కనపడదు, బట్ ఇట్ ఇస్ అ ఫీలింగ్ ఆర్ ఇట్ ఇస్ అన్ ఎమోషన్. టైం కనపడదు, ఫ్రీడమ్ కనపడదు, ఇట్స్ అన్ ఐడియాలజీ ఆర్ ఫిలాసఫీ ఆర్ ఎమోషన్, కాన్సెప్ట్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అని పిలుస్తాం అనమాట. సో ఈ విధంగా అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది, కాంక్రీట్ నౌన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ అనేవి ఉన్నాయి. సో కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ ఇవన్నీ కూడా మాటలోనే మనకు అర్థమవుతున్నాయి. నౌన్స్ దట్ కెన్ బి కౌంటెడ్ అంటే మనం కౌంటబుల్ అంటాము. దే హ్యావ్, ఇందులో మనకి సింగులరా ప్లూరలా, సింగులర్ అయినా ప్లూరల్ అయినా మనం కౌంటబుల్ అయితే కౌంటబుల్ నౌన్ అని పిలుస్తాం. కప్స్ అయితే ప్లూరల్ ఫామ్. కప్ అంటే యు ఆర్ ఏబుల్ టు కౌంట్ ఇట్. బైక్ అంటాం, ఎన్ని బైక్స్ ఉన్నాయో, అది 1 ఉన్నా 4 ఉన్నా 100 ఉన్నా మనం కౌంట్ చేయగలుగుతాం. హ్యూమన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. యాపిల్ అంటే సింగిల్ అయినా, యాపిల్స్ 100 అయినా యూ ఆర్ ఏబుల్ టు కౌంట్ ఇట్ అండ్ హ్యూమన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇట్ ఈస్ అ కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ వచ్చేటప్పటికి నౌన్స్ దట్ కెనాట్ బి కౌంటెడ్ యాజ్ అ సెపరేట్ యూనిట్స్, దే ఓన్లీ హ్యావ్ అ సింగులర్ ఫామ్. అంటే సింగులర్ ఫామ్ అంటే ఓవరాల్గా ఒక సింగులర్ మీనింగ్తో మనం పిలుస్తాం తప్ప కౌంట్ చేయలేనివన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్. లిక్విడ్స్ అంటాం, liquids ni we can't we can measure it. See, measuring is different, counting is different. ఓకే, ఇవి రెండిటికి మీరు గుర్తుపెట్టుకోండి. మ్యూజిక్, దాని డెసిబెల్స్లో దాని ఒక రేంజ్ చెప్పగలం, కానీ మ్యూజిక్ని మనం ఏం కౌంట్ చేయలేం. గ్యాస్, ఓకే. సో మెజర్మెంట్ ఈస్ డిఫరెంట్, కౌంటింగ్ ఈస్ డిఫరెంట్, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే కాంపౌండ్ నౌన్ ఉంది, అలాగే కలెక్టివ్ నౌన్ కూడా ఉందన్నమాట. సో 2 or more స్మాలర్ వర్డ్స్ దట్ క్రియేట్ అ నౌన్, దాన్ని మనము నౌన్ అని పిలుస్తాం. అంటే నోట్ బుక్ అంటే చిన్న చిన్న నౌన్స్ రెండుగా కలిపితే దాన్ని కాంపౌండ్ నౌన్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూత్ ఉంది, పేస్ట్ ఉంది, ఈ రెండు విడివిడిగా కూడా నౌన్సే, కానీ కలిపితే టూత్ పేస్ట్ అవుతుంది. నోట్ ఉంది, బుక్ ఉంది, నోట్ బుక్ అవుతుంది. ఫ్రెండ్ ఉంది, షిప్ ఉంది, ఫ్రెండ్షిప్ అవుతుంది. వీటిని కాంపౌండ్ నౌన్స్ అంటాం. అలాగే మనకి కలెక్టివ్ నౌన్స్ అనేవి ఉన్నాయి. సో కలెక్టివ్ నౌన్స్లో వచ్చేటప్పటికి రిఫర్స్ టు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, యానిమల్ ఆర్ థింగ్స్ అని చెప్తాం అనమాట. అంటే ఆఫ్ కోర్స్ ఇది కూడా మనకి ఒక క్రౌడ్ని రిప్రజెంట్ చేస్తాం, అంటే సరే ఒక గ్రూప్ని రిప్రజెంట్ ఓవరాల్గా దానికి ఒక నేమ్ ఇచ్చేదాన్ని మనం కలెక్టివ్గా
ఒక పేరు పెట్టి పిలుస్తాం కదా, అది. ఆడియన్స్ అంటాం, అందులో మల్టిపుల్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరినీ కలిపి మనం కలెక్టివ్గా ఆడియన్స్ అంటాం. ఆర్మీ అంటాం, ఆర్మీ ఆఫీసర్స్ అందరినీ కలిపి మనం ఆర్మీ అంటాం. క్రౌడ్ అంటాం, అక్కడ ఉన్న జనాలందరినీ కలిపి దెర్ ఇస్ అ హ్యూజ్ క్రౌడ్ ఓవర్ దేర్ అంటాం, అంతేగాని దెర్ ఇస్ అ హ్యూజ్ క్రౌడ్స్ ఓవర్ దేర్ అని అన్నాం. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ని కానీ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ని థింగ్స్ని రిప్రజెంట్ చేసేదాన్ని మనం కలెక్టివ్ నౌన్గా పిలుస్తాం. So finally we have an exercise here. Meeru identify the type of noun. Please pause your video here and I will discuss the answers. ఒక్కొక్కటిగా చూడండి. ద క్రౌడ్ వాజ్ వెరీ బిగ్ అన్నాము. క్రౌడ్ అంటే మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం క్రౌడ్ అని పిలుస్తాం కాబట్టి ఇది కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. ట్రూత్ అనేది మనకి కనిపించదు, ఇట్స్ అన్ కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీ కాబట్టి యాబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది అవుతుంది. వి ఆల్ లవ్ ఆనెస్టీ. ఆనెస్టీ కూడా ఇట్స్ అన్ ఎమోషన్, ఐ మీన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ బీయింగ్. అది మనకి కనపడదు, ఇట్స్ అ ఫీలింగ్ కదా. ఆనెస్టీ ఇస్ బీయింగ్ హానెస్టీ, ఇట్స్ యాబ్స్ట్రాక్ట్ నౌన్. అవర్ క్లాస్ కన్సిస్ట్ ఆఫ్ 20 పీపుల్స్. సో ఇక్కడ క్లాస్ అనేటప్పటికి ఎంతమంది ఉన్నా, 100 మంది ఉన్నా, 10 మెంబర్స్ ఉన్నా, 5 మెంబర్స్ ఉన్నా, ఎంటైర్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని మనం క్లాస్గా పిలుస్తాం. ఇట్స్ అ కలెక్టివ్ నౌన్. ద ఎలిఫెంట్ హ్యాస్ అ గ్రేట్ స్ట్రెంగ్త్. సో ఇది కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్. సోల్మన్ వాజ్ ఫేమస్ ఫర్ హిస్ విజ్డమ్ అన్నాం. సోల్మన్ అనేది మనకి ఇక్కడ పర్టికులర్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం. ఇది నౌనే. విచ్ కైండ్ ఆఫ్ నౌన్ ఇట్ ఈస్? ప్రాపర్ నౌన్. విజ్డమ్ అనేది మాత్రం మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట. ఇటువంటి ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని మొత్తం కూడా మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్గా చెప్తాం. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటాం. ఈ రెండు కూడా మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనమాట. ఒకే సెంటెన్స్లో రెండు టైప్ ఆఫ్ నౌన్స్. వి సా ఎ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ ఇన్ ద హార్బర్ అంటాం. హార్బర్ అనేది కూడా మనకి కామన్ నౌన్ అవుతుంది. కలెక్టివ్కి కామన్కి మీరు గుర్తుపెట్టుకోండి. కలెక్టివ్ అంటే ఆ మొత్తం ప్లేస్ని కలిపి మనము ఒక ప్రాపర్గా పిలుస్తాం, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ థింగ్స్. కానీ కామన్ నౌన్ అంటే కామన్గా ఉండేటువంటి పేరుని, అంటే అవన్నీ అక్కడ ఉండేటువంటి దాన్ని మనం కామన్ నౌన్గా వీ విల్ కాల్ అనమాట. సో ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. యూ నీడ్ టు మేక్ ష్యూర్, యూ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. కామన్ నౌన్ అంటే నాన్ స్పెసిఫిక్ అనమాట. వి కెనాట్ స్పెసిఫికల్లీ టెల్. ఇప్పుడు క్లాస్లో స్పెసిఫిక్ స్టూడెంట్స్ ఉంటారు, సో దాన్ని మనం కలెక్టివ్గా ఉంటారు కాబట్టి కలెక్టివ్ నౌన్ అంటాం. సో కామన్ నౌన్ అంటే హార్బర్ అనమాట. ఓకే, నాన్ స్పెసిఫిక్గా. సో హార్బర్ ఈజ్ అ కామన్ నౌన్. అండ్ అలాగే వీ హ్యావ్ అ క్లాస్ is studying grammar అన్నాం. అగైన్ గ్రామర్ ఇస్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్, ఇట్స్ అ సబ్జెక్ట్, రైట్. ద గోదావరి ఓవర్ఫ్లోస్ ఇట్స్ బ్యాంక్స్ ఎవ్రీ ఇయర్ అన్నాం. సో ఇది ప్రాపర్ నౌన్, ఎందుకంటే వన్ పర్టికులర్ రివర్ గురించి మనము మాట్లాడుతున్నాం కాబట్టి మనం దీన్ని గోదావరి అని పిలుస్తాం అనమాట. రివర్ అనేది మళ్ళీ మనకి కామన్ నౌన్ అవుతుంది. ఆ రివర్లో మనకి చాలా రివర్స్ ఉన్నాయి కాబట్టి వన్ పర్టికులర్ రివర్ గోదావరి ఈజ్ అ ప్రాపర్ నౌన్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, మనకి ప్రొనౌన్ ఉంది. సో లెట్స్ సీ అబౌట్ అ ప్రొనౌన్. ఎస్, ప్రొనౌన్ అంటే ఏం చెప్పాము? విచ్ రీప్లేసెస్ ద నౌన్ ఇన్ అ సెంటెన్స్ అని చెప్పాము. ఇందులో మనకి కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి. పర్సనల్ ప్రొనౌన్ ఉంది, పొసెసివ్ ప్రొనౌన్ ఉంది, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉంది, రెసిప్రోకల్, రిలేటివ్, డెమాన్స్ట్రేటివ్, ఇంటరాగేటివ్, ఇండెఫినైట్. సో ఇవన్నీ మీకు మ్యాక్సిమం చాలా మందికి అంటే అంత ఐడియా ఉండదు ఇంత డీప్గా. బట్ లెట్స్ సీ, ఇవి చాలా ఈజీ, మనం జనరల్గా యూజ్ చేసేవే నేమ్స్ అనమాట. ఇలా డివిజన్ అయితే చేశారనమాట. సో ఒక్కొక్కటి మనం చూద్దాం. సో పర్సనల్ ప్రొనౌన్లోకి వచ్చేటప్పటికి ఇట్స్ సబ్స్టిట్యూట్స్ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్. అంటే సబ్స్టిట్యూట్స్ అని అన్నాము అంటే ఇట్స్ రీప్లేసింగ్ ద నౌన్. ఆ రీప్లేస్మెంట్ అనేది ఎలా జరుగుతోంది అంటే, పర్సనల్ ప్రొనౌన్ అంటే స్పెసిఫిక్ పర్సన్ని కానీ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ని కానీ రీప్లేస్ చేస్తోంది అంటే అది పర్సనల్ ప్రొనౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సబ్జెక్ట్లో పర్సనల్ ప్రొనౌన్స్ ఏ విధంగా వస్తాయి, ఆబ్జెక్ట్ వచ్చేటప్పటికి పర్సనల్ ప్రొనౌన్ యూసేజ్ అనమాట. అంటే ఐ వచ్చింది అనుకోండి, ప్రొనౌన్కి మనకి ఐ మీన్ ఆబ్జెక్ట్లో మీ వస్తుంది. యూ అంటే మనకి హిమ్మో హెర్రో వస్తుంది. సో ఫస్ట్ సబ్జెక్ట్వి చూసేద్దాం. అంటే మన గురించి మనం మాట్లాడుకున్నా, వేరే వాళ్ళ గురించి మాట్లాడుకున్నా, సబ్జెక్ట్లో వచ్చేటువంటి పర్సనల్ ప్రొనౌన్స్ ఇవి: ఐ, యూ, దే, హీ, షీ, ఇట్, వి. ఆబ్జెక్ట్లో వచ్చేటప్పటికి చూడండి, మీ, హిమ్ కానీ హెర్ కానీ యూ, ఇది ఆబ్జెక్ట్లోనే వస్తుంది. ఇట్, అజ్, దెమ్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. అంటే ఇక్కడ ఐ అంటే పర్సనల్గా నేను ఒక పర్సన్నే. దే అంటే వాళ్ళు మాత్రమే, స్పెసిఫిక్ పీపుల్ని కానీ పర్సన్ని కానీ ఆబ్జెక్ట్ సింగులా ప్లూరలా అని మాట్లాడట్లేదు. స్పెసిఫిక్గా ఉంది అంటే అది పర్సనల్ ప్రొనౌన్. దే వెంట్ టు స్కూల్, స్పెసిఫిక్గా వాళ్ళు మాత్రమే గురించి వెళ్ళారనే మాట్లాడుతున్నాం. దట్ ఈస్ హెర్ క్యాట్, తన యొక్క క్యాట్, తన ఒక్కరిదే కాబట్టి పర్సనల్ ప్రొనౌన్. నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్.
పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఇట్ has having the ownership of the noun. It shows the ownership of the noun. ఆ నౌన్‌కు ఉండేటువంటి ఓనర్‌షిప్‌ని చూపించేది యూసేజ్‌ని ప్రొనౌన్ అని పొసెసివ్ ప్రొనౌన్ అని అంటాం. అంటే ఇది చూడండి, దిస్ ఈజ్ మై క్యాట్ అంటే నాకక్కడ ఓనర్‌షిప్ ఉంది ఆ క్యాట్ మీద. ఈ నౌన్ యొక్క ఓనర్‌షిప్, క్యాట్ అనేది నౌను. ఈ క్యాట్ యొక్క ఓనర్‌షిప్ చూపించేది ఈ పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్. విచ్ ఈస్ ద పొసెసివ్ ప్రొనౌన్ ఐ యూజ్డ్? మై. ఈస్ దట్ యోర్ హౌస్? హౌస్ అనేది నౌను. ఇది నీదా అని నేను క్వెషన్ చేస్తున్నాను. నీదా అని నీకు ఒక పొసెసివ్‌నెస్ అంటే నీకు ఒక పొసెషన్ అంటే ఆ ఓనర్‌షిప్ నీకు ఇస్తున్నాను ఈ యొక్క ప్రొనౌన్ ద్వారా. అది ఏ ప్రొనౌన్? యోర్. ఈస్ దట్ నీ హౌసా అది అన్నట్టు. మై, యోర్, అవర్, హిజ్, హెర్, ఇట్స్, దేర్ ఇవన్నీ కూడా మనకి పొసెసివ్ ప్రొనౌన్స్. ఇవన్నీ మనం యూజ్ చేసేవే ప్రొనౌన్సే. ప్రతీది ప్రొనౌన్సే. కానీ డివిజన్ అనమాట. పర్సనల్ ప్రొనౌన్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ పర్సన్‌ని, పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఓనర్‌షిప్ ఉండేదాన్ని. అలాగే నెక్స్ట్ చూడండి, ఇండిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్ అన్నాం. ఓకే. సో, ఇండిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్ అంటే దిస్ ఈజ్ నాట్ ఫాలోడ్ బై అనదర్ నౌన్. అంటే ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్‌లో ఇది పక్కన నౌన్ ఉంది. ఏంటి? దిస్ ఈజ్ మై క్యాట్ అన్నాను. అంటే అక్కడ నౌన్ ఉంది. యువర్ హౌస్ అన్నాను. ఇది హౌస్ అనేది నౌన్ ఉంది. కానీ ఇండిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్‌లో ఎటువంటి నౌన్స్ అనేవి ఉండదు. ఓకే. ద క్యాట్ ఈజ్ హెర్స్. పక్కన నౌన్ ఏం లేదు. ద హౌస్ ఈజ్ దేర్స్. సో, ఈ విధంగా ఎండ్ అవుతుందనమాట. సో, మైన్, యోర్స్, దిస్ ఈజ్ యోర్స్, దిస్ ఈజ్ ఆర్స్, దిస్ బిల్డింగ్ ఈజ్ ఆర్స్. సో, ఈ విధంగా హిజ్, హెర్స్, ఇట్ ఈస్ ద క్యాట్ ఈస్ హెర్స్. ఈ విధంగా ఇట్స్, దేర్స్ ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్స్. ఇట్ ఈస్ నాట్ ఫాలోడ్ బై అనదర్ నౌన్ అనమాట. నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది ఉంటుందండి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ సేమ్ అనమాట. రిఫ్లెక్సివ్ వర్డ్‌లోనే మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ రిఫ్లెక్సివ్. సో, ఈ ప్రొనౌన్స్ రిఫర్ బ్యాక్ టు సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అది ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాయన్నమాట. అంటే సబ్జెక్ట్‌లోను, ఆబ్జెక్ట్‌లోను ఒకే సెంటెన్స్ గురించి మాట్లాడితే అంటే ఆ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఒకటే అయితే ఇది వాడతాం. ఎలా వాడతాము? ఐ వాంట్ టు బై మై సెల్ఫ్ ఎ న్యూ కార్. ఇక్కడ మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఎందుకు అంటే ఇక్కడ ఐ అని నేను ఆల్రెడీ నా గురించే మాట్లాడుతున్నాను. ఎ న్యూ కార్ ఆబ్జెక్ట్ కూడా నా గురించే. మై సెల్ఫ్ ఎ న్యూ కార్ నాకు కొనుక్కోవాలని ఉంది ఒక కొత్త కారు అన్నట్టు నాకు నేనే చెప్పుకుంటున్నాను. హీ పోర్డ్ హిమ్సెల్ఫ్ ఆల్రెడీ ఇక్కడ మనము సబ్జెక్ట్‌లో నా ప్రొనౌన్ వాడాము. అగైన్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ బ్యాక్ అనమాట. దీస్ ప్రొనౌన్స్ రిఫర్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఈ యొక్క సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్‌ని అగైన్ రిఫర్ చేస్తున్నాయి. హీ పోర్డ్ హిమ్సెల్ఫ్ ఎ డ్రింక్ అని. అదే విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. మై సెల్ఫ్ అన్నా, యోర్ సెల్ఫ్ అన్నా, అవర్ సెల్స్ అన్నా, హిమ్ సెల్ఫ్, హెర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్స్, యోర్ సెల్స్ ఇవన్నీ అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రెసిప్రోకల్ ప్రొనౌన్ అనమాట. యూజ్డ్ వెన్ 2 ఆర్ మోర్ పీపుల్ ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. రెసిప్రోకేట్ అవుతుందనమాట. సో, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది. వెన్ 2 ఆర్ మోర్ పీపుల్ డూయింగ్ ద సేమ్ థింగ్ ద కిడ్స్ కిక్డ్ ద బాల్ టు వన్ అనదర్. ఒకే యాక్షన్‌ని ఆర్ ఒకే పనిని ఇద్దరు చేస్తున్నప్పుడు దీన్ని రెసిప్రోకేట్ అవుతుందనమాట. అంటే అటు ఇటు అవుతోంది కాబట్టి టు వన్ అనదర్. దీంట్లో ఉండేవి రెండే మనకి రెసిప్రోకల్స్ అంటే ఈచ్ అదర్, వన్ అనదర్. ఎగ్జాంపుల్స్ చూడండి. ద కిడ్స్ కిక్డ్ ద బాల్ టు వన్ అనదర్. ఒకరికొకరు ఒకే పనిని అదే విధంగా చేస్తూ ఉన్నారనమాట. సీత అండ్ గీత ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు పరస్పరం మాట్లాడుకుంటున్నారు. సో, ఇది రెసిప్రోకేట్ అవుతోంది ఒక యాక్షన్ కాబట్టి దీన్ని రెసిప్రోకల్ ప్రొనౌన్ అని పిలుస్తాం. నెక్స్ట్ చూడండి రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ అంటే ఆబ్వియస్లీ మీకు ప్రతి ప్రొనౌన్‌కి నేమ్‌లోనే అర్థమవుతుంది. రిఫ్లెక్సివ్ అని, రెసిప్రోకల్ అని. కనెక్ట్ ఏ క్లాజ్ ఆర్ ఫ్రేజ్ టు ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ అంటే ఇట్ ఈస్ షోయింగ్ సమ్ రిలేషన్. ఓకే. సో, ఒక ఫ్రేజ్‌ని గాని, ఒక క్లాజ్‌ని గాని అంటే ఫ్రేజ్, క్లాజ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా! సబ్జెక్ట్, వర్బ్ అగ్రీమెంట్ ఉంటే అది మనకి ఫ్రేజ్ అని, క్లాజ్‌కి డిపెండెంట్, ఇండిపెండెంట్ అని మనకి ఉన్నాయి కదా! సో, ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఐ డోంట్ నో విచ్ హ్యాట్ టు బై అన్నాం. ఇక్కడ హ్యాట్ టు బై ఉంది. అలాగే ఐ డోంట్ నో అని ఉంది. ఇట్ ఈస్ కనెక్షన్ ఎక్కడ ఫార్మ్ అయింది? విచ్. నాకు తెలియట్లేదు ఎలాంటి హ్యాట్ కొనుక్కోవాలా అని. అలాగే ఐ డిడ్ంట్ హియర్ వాట్ యూ సెడ్. ఓకే. సో, యూ సెడ్. సో, మనం ఏం చెప్పామండి? క్లాజ్ అంటే దానికి సబ్జెక్టు, వర్బ్ ఉండాలి. ఫ్రేజ్ అంటే సబ్జెక్టు, వర్బ్ ఆబ్జెక్ట్ పార్ట్ లేకపోయినప్పటికీ కూడా అది మీనింగ్‌ఫుల్‌గా ఉంటోంది అని చెప్పాము.
సో అదే విధంగా మీరు చూసుకున్నట్టయితే ఐ డోంట్ నో హ్యాడ్ టు బై అనేది ఇట్ ఈస్ మీనింగ్ఫుల్, రైట్? అంటే ఒక ఫ్రేజ్ అనమాట. యు సెడ్ అనేది మనకి ఇక్కడ ఇట్ నీడ్స్ అన్ ఇండిపెండెంట్ క్లాజ్, కాబట్టి ఇది మనకి క్లాజ్ అనమాట. సో క్లాజ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అనేది కాంపోనెంట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఫ్రేజ్ అంటే లేకపోయినప్పటికీ కూడా ఇట్ ఈస్ అ మీనింగ్ఫుల్ సెంటెన్స్. సో అది పక్కన పెట్టేస్తే రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఇట్ ఈస్ కనెక్టింగ్ ఆర్ షోయింగ్ అ రిలేషన్ అనమాట. సో it connects a clause or phrase to a noun or pronoun. I don't know which hat to buy. ఇక్కడ hat అనేది ఉంది కదా, ఏ హ్యాట్ తీసుకోవాలి అనేది. సో ఇట్ ఈస్ కనెక్టింగ్ అనమాట. ఐ డీంట్ హియర్ వాట్ యు సెడ్. ఈ విధంగా అదర్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే హోమ్ అని, హూజ్ అని, హూజ్ హూ ఒకటి, విచ్, వేర్, వెన్, వై, వాట్, ఇవన్నీ కూడా మనకి రిలేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి అన్నమాట. ఓకే, దెన్ మనకి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఉంది విచ్ ఈస్ యూజ్ టు డెమాన్స్ట్రేట్ ఆర్ టు పాయింట్ ద స్పెసిఫిక్ నౌన్ బీయింగ్ మెన్షన్డ్ అని అన్నాం అనమాట. సో అది మనకి సింగులర్ అవ్వచ్చు, ప్లూరల్ అవ్వచ్చు. డెమాన్స్ట్రేట్ చేస్తుందన్నమాట స్పెసిఫిక్ నౌన్ని. అంటే షూస్ అనేది నౌన్, దోస్ షూస్, ఆ షూస్ మాత్రం, వాటి గురించి మాత్రమే స్పెసిఫిక్గా మనం మాట్లాడుతున్నాం. దోస్ షూస్ లుక్ గ్రేట్ అన్నాం. దీస్ యాపిల్స్ ఆర్ రెడ్, దట్ ఈస్ ఫైన్. కానీ అది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవ్వాలంటే ఈ పర్టికులర్ యాపిల్స్ గురించే నేను మాట్లాడుతున్నాను. దీస్ యాపిల్స్ ఆర్ రెడ్. సో దీంతో పాటుగా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్లో ఎగ్జాంపుల్స్ దిస్, దీస్, దోస్, దట్. దాట్ బుక్ ఈజ్ మైన్ అంటాం, ఆ పర్టికులర్ బుక్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంటరాగేటివ్ ప్రొనౌన్. టేక్ ద ప్లేస్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ అ క్వశ్చన్ అని అంటున్నాం. ఆఫ్ కోర్స్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ఇస్ నథింగ్ బట్ యు ఆర్ ఆస్కింగ్ అ క్వశ్చన్, వాట్ టైమ్ యూ విల్ అరైవ్. సో ఇవన్నీ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. హూ ఈజ్ షీ టాకింగ్ టు, ప్రొనౌన్సే. సో ఇవన్నీ కూడా మనము ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. అలాగే దాంతోపాటు హూ, హూమ్, వాట్, విచ్, హూజ్. సో ఇవన్నీ కూడా మన ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్గా చెప్పొచ్చు అనమాట వెన్ ఇట్ ఈస్ అ క్వశ్చనింగ్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అని చెప్తున్నాము. యూస్ టు షో అన్స్పెసిఫైడ్ పీపుల్, ఆబ్జెక్ట్స్, దే కెన్ బి సింగులర్ ఆర్ ప్లూరల్. అంటే సింగులర్ ప్లూరల్ పక్కన పెడితే అన్స్పెసిఫైడ్ పీపుల్ ఆర్ ఆబ్జెక్ట్స్ అని పీపుల్, ఆబ్జెక్ట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అని అంటున్నాం. సో ఎవ్రీ వన్ హ్యాస్ అరైవ్డ్ అంటున్నాం. ఎవ్రీ వన్లో సీత ఉండొచ్చు, గీత ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో అందరినీ కలిపి చెప్తున్నాం. డెఫినైట్, ఇండెఫినైట్. డెఫినైట్ అంటే యూఆర్ హ్యావింగ్ అ స్పెసిఫిక్, ఇండెఫినైట్ అంటే యూఆర్ నాట్ హ్యావింగ్ అ స్పెసిఫిక్ కౌంట్ ఆర్ పీపుల్ ఆర్ ఎనీథింగ్. ఎవ్రీ వన్ హ్యాస్ అరైవ్డ్ అనేది మనకి ఇండెఫినైట్ ప్రొనౌన్ అవుతుంది. ఎనీ వన్ కెన్ కమ్ టు ద ఈవెంట్, ఎవరైనా రావచ్చు, ఆ ఎవరైనాలో ఎవరైనా ఉండొచ్చు. సో ఎనీ వన్ కెన్ కమ్ అనేది ఇండెఫినైట్ ప్రొనౌన్ అవుతుంది. సో అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండెఫినైట్ ప్రొనౌన్ ఎవ్రీ వన్, సంబడి, ఆల్. అంటే దెర్ ఇస్ నో స్పెసిఫిక్ రిప్రజెంటేషన్. నోబడి, ఎనీథింగ్, ఫ్యూ, మెనీ, సంథింగ్, ఎనీబడి, ఇవన్నీ కూడా ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, 1 సెకండ్. సో లెట్స్ ఎండ్ ద వీడియో హియర్. ఇదంతా అవసరం లేదు. సో వాట్ ఐల్ డూ ఇస్, ప్రొనౌన్స్ వరకు మనం చూసాం కదా. సో మనం నెక్స్ట్ వీడియోలో వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, అలాగే కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ప్రిపోజిషన్, ఇవన్నీ కూడా నెక్స్ట్ సెట్ ఆఫ్ వీడియోలో కంప్లీట్ చేద్దాం. ఐ థింక్ ఐ హ్యావ్ ఇట్స్ ఆల్రెడీ బీన్ అ లాంగ్ వీడియో అండ్ యూ విల్ బి గెట్ బోర్డ్ ఆఫ్ ఇట్. సో దిస్ ఈజ్ హౌ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టిల్ నౌ, పార్ట్ 1 అని చెప్పొచ్చు. సో వీ విల్ బి కంటిన్యూయింగ్ ద పార్ట్ 2 ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.